తెలుగు 99 కి స్వాగతం. వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చేరికలు. నేడు కంటోన్మెంట్ నియోజకవర్గం చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయ చైర్మన్ వదుల అజయ్ కుమార్, శ్రీ గణేష్ దేవాలయ బోర్డు మెంబర్ మరియు మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రెసిడెంట్ సదానంద్ గౌడ్, పెరిమాల వెంకటేశ్వర స్వామి దేవాలయ బోర్డు మెంబర్ మరియు వార్డు 7 ప్రెసిడెంట్ తేజ్పాల్, పెరిమాల వెంకటేశ్వర స్వామి దేవాలయ బోర్డు మెంబర్ నరేష్, మట్ఫోర్డ్ డబుల్ బెడ్రూమ్ అధ్యక్షులు రమేష్, వార్డ్ 2 డబుల్ బెడ్రూమ్ అధ్యక్షులు బాలరాజ్, ఉపాధ్యక్షులు రఫీ మరియు వార్డ్ 7 మహిళా అధ్యక్షులు సరిత, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ప్రజానాయకుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వెంట నడుద్దాం, ప్రజాపాలన కాంగ్రెస్లోనే సాధ్యం. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వార్డ్ 2 నుంచి రఫీక్ గారు, 150 డివిజన్ నుంచి మోండా డివిజన్ నుంచి అజయ్, వార్డ్ 7 నుంచి తేజ్పాల్ గారు, అదేవిధంగా వార్డ్ 7 నుంచి సోదరిమణి డైనమిక్ లేడీ మా సరిత గారు జాగృతిలో యాక్టివ్గా పనిచేసింది. ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసి కంటోన్మెంట్ తప్పకుండా అసెంబ్లీకి శ్రీ గణేష్ పంపిస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా పంపించడం పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్డ్ 2 నుంచి మా సోదరు నరేష్ గారు, బాలరాజ్ గారు, సదా గారు, సదానంద్ గౌడన్న గారు, వార్డ్ 3 నుంచి రమేష్ గారు, రఫీక్ గారు, వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తా ఉన్నాం. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడవలసిన అవసరం మాది ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే మెసేజ్ ఇవ్వమన్నాడు. ఏ విధంగా పనిచేస్తే ఆ విధంగా మీకు గుర్తింపు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా జై కాంగ్రెస్.